దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రియాశీలక రాజకీయాల్లో రాణిస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా సత్తా చాటుతామని లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది మహమ్మద్ షకీల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగ్ ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే సేవారంగంలో క్రియాశీలక రాజకీయాల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు రాణిస్తున్నారని, మున్ముందు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఐయుఎంఎల్ పోటీ చేస్తోందని అన్నారు. తెలంగాణలో న్యాయం సాధికారతతో కూడిన కొత్త శకానికి నాంది పలుకుతూ నేటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో అధికారికంగా అడుగు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. మైనార్టీలు, దళితులు, బీసీలు, అణగారిన వర్గాల సమగ్ర సాధికారత కోసం సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా లీగ్ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షాహిదా బేగం, అస్పియా అహ్మద్ అల్ కసేరీ, షేక్ చాంద్ పాషా, సయ్యద్ ఫయాజ్ హాష్మీ, మహ్మద్ ఫజల్, షేక్ బాజీ బాబా తదితరులు పాల్గొన్నారు. జనానికి తెలియజేయడం ఏంటంటే, మా పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇక్కడ చాలా రోజుల నుంచి పనిచేస్తున్నది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని గ్రామ పంచాయత్ అంటే మున్సిపాలిటీస్లో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీస్లో కూడా మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళు కంటెస్ట్ చేస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి, మా ముస్లిం లీగ్ పార్టీ ఇది కొత్త పార్టీ కాదు, ఇది చాలా పాత పార్టీ. ముస్లిం లీగ్ 1948 10th March 1948 అప్పుడు ఆవిర్భవించింది, అప్పుడు ఫామ్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్ గా కేరళలో, తమిళనాడులో వీళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ గవర్నమెంట్స్ తో దే ఆర్ కొల్యూడెడ్ విత్ అంటే దే ఆర్ అలయన్స్ విత్ ద గవర్నమెంట్. వాళ్ళు సెక్యులరిజాన్ని, లౌకికవాదాన్ని బలపరుస్తూ వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ మనకు మత ఛాందసవాదులు కొంతమంది ఈ దేశాన్ని కొంచెం దేశాన్ని నాశనం చేయడానికి పన్నాగం పడుతున్నారు. ఈ కాలంలో మేము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక్క పార్టీకి అంటే ఒక కులానికి, మతానికి చెందింది కాకుండా అన్ని వర్గాలకు చెందింది. మీరు అందరూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లో వచ్చి ఇక్కడ పని చేయడానికి మీరు. జీహెచ్ఎంసీ వార్డ్ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అన్యాయంగా జరిగిందని ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సరిహద్దులను ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏఎన్ఐ యాదవ సంఘం అధ్యక్షులు మరియు బీజేపీ నేతలు వెల్లడించారు. సరైన మార్గదర్శకాలు, నియమాలు పాటించకపోవడం వల్ల ప్రజల్లో భారీ అసంతృప్తి వ్యాప్తించింది. ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకుంటున్నట్లు కనిపించాయని పాండ్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకపోవడంతో రాబోయే ఎన్నికలను బహిష్కరించాలనే స్థాయికి కూడా పరిస్థితులు చేరుకున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను వెంటనే సవరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ చేసిన వార్డుల పునర్విభజన పూర్తిగా అసంబద్ధంగా, అన్యాయంగా ఉంది. కేవలం సీఎం గారి ఆదేశాల మేరకు చేసినట్టు, కేవలం సీఎం గారి ప్రయోజనాలకు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు చేసినట్టు ఉంది. ఈ విధంగా డివిజన్లు చేయడం మూలంగా ఒక్కొక్క డివిజన్లో 50 నుంచి 60 వేల ఓటర్లు ఉన్నారు. కొన్ని డివిజన్లలో కేవలం 20 నుంచి 25 వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఏ ప్రాతిపదికన మీరు ఈ డివిజన్ల విభజన చేసిండ్రు అని అధికారులను మేము ప్రశ్నించినప్పుడు, జనాభా ప్రాతిపదికన అని ఒకసారి, ఓటర్ల ప్రాతిపదికన అని ఒకసారి, భౌగోళిక కేంద్రాల ప్రాతిపదికన అని ఒకసారి, అదే విధంగా ఒక అసెంబ్లీలోనే ఒక డివిజన్ మొత్తం రావాలని, ఒక సర్కిల్లోనే ఒక డివిజన్ రావాలని, ఈ విధంగా అనేక ప్రాతిపదికలను తీసుకొని చేసినామని చెబుతున్నప్పటికీ కూడా ఏ ప్రాతిపదికను కూడా వాళ్ళు పూర్తిగా పాటించకుండా కేవలం ఎంఐఎం పార్టీకి మాత్రమే లబ్ధి చేకూరేటట్టు కావాలని సీఎం గారు ఆదేశాలు ఇచ్చి చేసినట్టు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరితోని మనవి చేసేది ఏంటంటే, ఈ విధంగా పునర్విభజన చేసినట్టయితే సమాజానికి చాలా నష్టం ఏర్పడుతుందని,
జీవితాంతం కష్టపడి కట్టిన ట్యాక్సులు ఎవరికో కడుపు నింపడానికి ఉన్నట్టుగా ఉంటుందని ప్రజలు భావించి ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరించవలసిందిగా మా యొక్క మనవి. కింగ్కోటి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పిల్లలకు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేయడం లేదంటూ బీఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు. పిల్లలకు చేసిన స్కానింగ్ రిపోర్టును చూపించారు సూపరింటెండెంట్. ఫుడ్ పాయిజన్తో అడ్మిట్ అయిన పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. లక్షల మందికి సేవలు అందిస్తున్న హాస్పిటల్పై తప్పుడు ఆరోపణలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు సూపరింటెండెంట్. కింగ్కోటి హాస్పిటల్లో 2 అల్ట్రాసౌండ్ మిషన్లు, ఒక సిటీ స్కాన్ యంత్రం ఉందని, అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని తెలిపారు సూపరింటెండెంట్ సంతోష్ బాబు. నిత్యం సుమారు 100 మందికి స్కానింగ్ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. బాగిలింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి 16 మంది పిల్లలు, 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలు కింగ్కోటి హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాళ్లకు వామిటింగ్స్, లూజ్ మోషన్లు, స్టమక్ పెయిన్ అనే కంప్లైంట్స్తో వచ్చారు. వెంటనే మనకు పీడియాట్రిక్ కింగ్కోటి హాస్పిటల్ టీము ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి నర్సింగ్ టీము, క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళకు డిహైడ్రేషన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి గమనించి వెంటనే వాళ్ళకు డిహైడ్రేషన్ కరెక్ట్ చేసి ఇన్ఫెక్షన్ కావాల్సినటువంటి మెడికేషన్స్ ఇచ్చి వాళ్ళందరినీ స్టెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళని పీడియాట్రిక్ వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఉదయం మళ్ళీ ఒక 4 పిల్లలను తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా సేమ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా డిహైడ్రేషన్ ఉంది. ఆ డిహైడ్రేషన్ను వెంటనే వాటి కరెక్షన్ చేసి వాళ్ళను కూడా స్టెబిలైజ్ చేసి వార్డు షిఫ్ట్ చేశారు. ఈ 20 మందికి కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి బ్లడ్ టెస్టులు మరియు అల్ట్రాసౌండ్ స్కాన్లు చేశారు. వాళ్ళందరికీ మేము చేసినటువంటి ఈ పిల్లలు చేసినటువంటి అల్ట్రాసౌండ్ స్కాన్ యొక్క రిపోర్ట్లు ఇవి మేము మా దగ్గర నుంచి చూపెడుతున్నాము. మా దగ్గర చాలామంది కొద్దిమంది అల్ట్రాసౌండ్ స్కాన్ పనిచేయట్లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అవి అవాస్తవాలు. కింగ్కోటి హాస్పిటల్లో 2 అల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నవి. మేము రోజుకు సగటున 80 నుంచి 100 మందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నాము. భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే ప్రముఖ ఆభరణాల కంపెనీలలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ నేడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పంజాగుట్టలో తమ సరికొత్త షోరూంను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ షోరూంను సినీ నటులు నాగార్జున, శ్రీలీల ప్రారంభించారు. ఈ షోరూం కళ్యాణ్ జ్యువెలరీకి చెందిన అద్భుతమైన డిజైన్ల శ్రేణిని అందిస్తుంది. వీటిలో వివాహ ఆభరణాల శ్రేణి, చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు, టెంపుల్ జ్యువెలరీ మరియు మరెన్నో ప్రసిద్ధ సొంత బ్రాండ్లు ఉన్నాయి. విలాసవంతమైన వాతావరణంలో కళ్యాణ్ జ్యువెలర్స్ అందించే వివిధ సిగ్నేచర్ జ్యువెలరీ శ్రేణి నుండి విస్తృతమైన డిజైన్ల కలెక్షన్తో కొత్త షోరూం ఈ ప్రాంతంలోని కస్టమర్లకు సాటిలేని షాపింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. Sir, this camera, please. Thank you. Thank you. హైదరాబాద్ బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. న్యూ టీమ్స్ అదేవిధంగా టాస్క్ఫోర్స్ లంగర్ హౌస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో డ్రగ్స్ పట్టుకున్నారు. ఆపరేషన్లో అంతర్రాష్ట్ర హ్యాష్ ఆయిల్ నిందితుడు సహా మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి హ్యాష్ ఆయిల్ 5 కిలోలు, గంజాయిని 5 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలించేందుకు ఉపయోగించిన బైక్ సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు మొత్తం విలువ 70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాలాజీని అదుపులోకి తీసుకుని విచారించగా మాదాపూర్లో వైకుంఠరావుకు పంపించారని చెప్పారు. వైకుంఠరావు 2019 నుండి హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వైకుంఠరావు
ఒడిశా నుండి తక్కువ ధరకు గంజాయి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నాడు. మొత్తం ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో డ్రగ్స్ తీసుకుంటున్న 100 మందిని గుర్తించారు. వైకుంఠరావుపై గతంలో 2 కేసులున్నాయి. వైకుంఠరావు కన్స్యూమర్స్ అందరూ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. గుర్తించిన కన్స్యూమర్స్ అందరినీ రిహాబిలిటేషన్ సెంటర్కు పంపించి డ్రగ్స్ బారి నుండి బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాత అతను చెప్పారు వాళ్ళు ఒక వైకుంఠరావు A3 అక్యూజ్ మాదాపూర్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి యాజ్ అ డెలివరీ బాయ్గా పని చేస్తున్నారు. కొన్ని అమౌంట్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సో మన నెక్స్ట్ ఆపరేషన్లో మన ఈ జాయింట్ ఆపరేషన్ అక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో రూమ్ పైన రేడ్ చేసి అక్కడ నుంచి ఈ వైకుంఠరావు అక్యూజ్కి మరియు ఈ ఒడిశా నుంచి డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చి వాళ్ళు ఇద్దరు పాల్ కిలా అండ్ కృష్ణ జిల్లా అండ్ ఒక డెలివరీ బాయ్ చైతన్య అందరు కలిసి 5 మందికి మేము అప్రెంట్ చేసాము. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరెండి అంటే ఈ వైకుంఠరావు ఇక్కడ 2019 నుంచి ఇక్కడ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్తో పాటు మిగతా నెట్వర్క్ చేసి రెగ్యులర్గా ఈ ఒడిశా నుంచి గాంజా తీసుకోవడం, తర్వాత హ్యాష్ ఆయిల్ తీసుకోవడం, సమ్ టైమ్ అక్కడ ఒడిశా నుంచి కూడా ఈ అక్యూజ్ ఇక్కడ వచ్చి వాళ్ళకి సప్లై చేయడం ఇది రెగ్యులర్గా నడుస్తుంది. సో వాళ్ళు ఇక్కడ ఒక వర్చువల్ నంబర్తో ఈ కన్స్యూమర్తో కాంటాక్ట్ చేసి రెగ్యులర్గా ఇది డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. సో ఈ టోటల్ 5 మెంబర్స్లో మేము ఈరోజు అప్రెంట్ చేశాము. అండ్ ఈ టోటల్ ప్రాపర్టీ హ్యాష్ ఆయిల్, గాంజా, మొబైల్ ఫోన్ అండ్ బైక్స్ టోటల్ 70 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈరోజు సీజ్ అయింది. అది హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నెంబర్ 54 వద్ద ఇమ్రాన్ అనే యువకుడిపై నాంపల్లి రౌడీ షీటర్ కత్తితో దాడి చేశాడు. సౌత్ వెస్ట్ జోన్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 54 వద్ద నిన్న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో నాంపల్లికి చెందిన రౌడీ షీటర్ సైకో సైఫ్, ఉస్మాన్, రియాజ్ మరియు జైన్ మురాద్ నగర్కి చెందిన ఇమ్రాన్పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయాలైన ఇమ్రాన్ను అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. గొడవకు గల కారణాలను తెలుసుకోవడానికి బాధితుడిని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అదేవిధంగా కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కుకట్పల్లి పిఎస్ పరిధిలోని మూసాపేటలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి అయిన 5 నెలలు గడవక ముందే తనువు చాలించింది. మూసాపేటలోని ఆంజనేయ నగర్లో నివాసం ఉంటున్న చందన జ్యోతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య రాత్రి జరిగిన గొడవ నేపథ్యంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నాకు చంద్రకిరణ్ అనే ఒకరు కంప్లైంట్ చేశారు. ఏమంటే వాళ్ళ సిస్టర్ చందన జ్యోతి అని చెప్పేసి వాళ్ళ ఈ సంవత్సరం ఆగస్టులో మ్యారేజ్ అయిన తనకి వాళ్ళ బావగారి పేరు వచ్చేసి యశ్వంత్. ఇద్దరు కూడా మూసాపేటలో అంజయ్యనగర్లో ఉంటున్నారు. ఉండేటతను సడన్గా రాత్రి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అవ్వటం వల్ల తను సూసైడ్ చేసుకుందని వాళ్ళ ఈ కంప్లైంట్ చంద్రకిరణ్ తెలిస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు మూసాపేటలో. డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అది. అందులో అతను అమ్మాయి పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. అతను అరౌండ్ 2:33 ఆ టైంలో 100 కాల్ చేస్తే అది 108కి వెళ్ళి 108 వాళ్ళు వచ్చేసి ఆ డోర్ బ్రేక్ చేసి ఆ అమ్మాయిని దించడం జరిగింది. అప్పటికే అమ్మాయి సూసైడ్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పేరెంట్స్ గురించి కంప్లైంట్ చేశారు. ఆయన ఎంక్వైరీ చేస్తున్నాము. వాడిని పోస్ట్ మార్టం అవుతాం గాంధీ హాస్పిటల్ పంపించినాము. పోస్ట్ మార్టం అయిపోయినాక వచ్చే ఎంక్వైరీని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమీ జరగలేదు అంటారు. రాత్రి ఏదో చిన్న గొడవ అయింది అంటున్నారు. అది ఇంకేందని పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మండలంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు, సీల్స్, అదేవిధంగా ఓటర్ జాబితాలను తరలించారు. కీలక సామాగ్రికి సంబంధించిన పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ఇలాంటి లోటుపాటు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
పోలింగ్ సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో బయలుదేరారు. శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్నదే లక్ష్యమని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బస్ ఎక్కడమే సార్, బస్సులో సీట్ ఎట్లా దొరకదు. బీసీ